వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, మన చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినే మనము పప్పు చెకోడీలు అనేది మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను ముందుగా 1 కప్పు శనగపప్పు అనేది వాష్ చేసి 3 గంటల పాటు నానబెట్టి ఇలా ఆరబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ శనగపప్పు అనేది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల మైదా అనేది యాడ్ చేసుకుందామండి. 2 కప్పుల మైదా యాడ్ చేసుకున్నాక ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వామును అనేది యాడ్ చేసుకొని మనము ఈ పిండి అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనికోసం మనం వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు దాంట్లోనే ఒక 1½ టేబుల్ స్పూన్ కారము, మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. మంచి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు అయితే మూత పెట్టి కొంచెం చల్లగా అయ్యే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకొని తీసుకున్నాక ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికి ఇంకా వాటర్ అనేది అవసరం లేదండి. ఆ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మనం పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనమైతే చెకోడీలుగా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకొని ఇలా చపాతీ కర్ర పైన పెట్టుకొని ఇలా రోల్ చేసుకొని మనకి చెకోడీలు అనేది ఏ సైజులో కావాలో ఆ సైజు ఇలా చూసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే ఈ పీస్ని ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి తీసుకున్న శనగపప్పులో చూపిస్తున్న ఈ విధంగా రోల్ చేసి మనం చెకోడీగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి. నేను మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా చెకోడీలుగా అయితే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటినన్నిటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కాక స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చెకోడీలు అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇలా పైన నురగ పోయే వరకు కదిలించకుండా వదిలేసి ఇలా నురగంతా పోయాక ఇలా ఇంకోవైపు చెకోడీలు అనేది మనం నిదానంగా టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు వేగాక ఇంకోవైపు ఇలా నిదానంగా టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా మనం చెకోడీలు అనేది ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసి తీసుకుందామండి. అంతేనండి, చెకోడీలు అనేది రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీ అయిన మన చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే పప్పు చెకోడీలు అనేది రెడీ అయిపోయాయండి. మీకు కూడా నచ్చింది కదండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.